హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి. మీలో ఇంతవరకు తాటి తేగల్ని తినని వాళ్ళు ఉన్నారా? ఉంటే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకు అడుగుతున్నాను అంటే, నేను ఈ మధ్యకాలంలో చాలామందిని కలిసినప్పుడు ఈ తేగలు నేను కొనుక్కుంటూ వాళ్ళని అడిగితే, తేగల్ని మేము అసలు తినలేదని ఇంతవరకు, అమ్మో వాటి చుట్టూ మట్టి ఉంటుంది, నాకు ఇష్టం ఉండదు తినటమని, అసలు తేగల్ని తింటారని కూడా మాకు తెలియదు అని ఇలాంటి జవాబులు నాకు ఎదురయ్యాయి. అందుకనే మిమ్మల్ని తేగలు తినని వాళ్ళు ఇంకా ఉన్నారని నాకు ఆశ్చర్యం వేసింది. అయితే ఈ రోజుల్లో పిల్లలకి తెలియదేమో కానీ ఈ 15-20 సంవత్సరాల క్రితం వాళ్ళ అందరికీ అయితే ఈ తేగల గురించి తెలిసే ఉంటుంది, తినే ఉంటారు కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి తేగలు ఏంటంటే పచ్చి తేగలు. అంటే వీటిని కాల్చకుండా పంట పండినట్లు తీసుకొచ్చి కట్టలు కట్టి ఇక్కడ అమ్ముతున్నారు. నేనైతే ఇలా పచ్చివి అమ్ముతారని మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. నేను మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ చూశాను ఈ తేగల్ని, అక్కడ తీశాను ఈ వీడియో. ఇలా పచ్చివి అమ్మితే మనం కాల్చుకోవాలా అని అడిగితే ఉడకబెట్టుకొని తింటారట. మనం చిలకడ దుంపనైతే ఎలా ఉడకబెడతామో అలా ఉడకబెట్టుకొని తింటారని చెప్తున్నారు వీళ్ళు. నేనైతే ఉడకబెట్టినవి ఎప్పుడు తినలేదు, కానీ ప్రతి శీతాకాల సీజన్లో వచ్చే కాల్చిన తేగల్ని మాత్రం చాలా ఇష్టంగా తింటాను. నాకు తెలిసినప్పుడు ఈ తేగలు ఒక్కొక్కటి ఒక్కొక్క రూపాయి ఉండేది. తర్వాత అవి పెరుగుతూ ఇప్పుడు కట్ట 100 రూపాయలకి వచ్చింది. ఈ కట్టలో ఎన్ని ఉన్నాయి? 8 తేగలు మాత్రమే ఉన్నాయి. 8 తేగలు వచ్చేటప్పటికి 100 రూపాయలు తీసుకున్నారు. కానీ ఇవి చాలా లావుగాను, కాల్పు చాలా బాగుంది. ఈసారి పచ్చి తేగలు వస్తే మాత్రం ఉడకబెట్టుకొని తిని ఎలా ఉందో మీకు వీడియో చేసి చెప్తాను. ఇలా కాల్చిన తేగల్ని మాత్రం నా చిన్నప్పటి నుంచి తింటూ వస్తున్నాను. తినే కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఎందుకు తినడానికి ఎక్కువ ఇష్టపడరు అంటే, వీటిని ఒలిచి వీటి లోపల చందమామ అని ఒకటి ఉంటుంది, అది తింటే పిల్లలకి చదువు రాదు అని చెప్తారు. ఎందుకంటే దాన్ని తింటే అది రుచిగా ఉండదు, వగరగా ఉంటుంది. అది ఎక్కడ తింటారో తర్వాత ఇదంతా తినడం మానేస్తారని అందులో ఉండే చందమామను తినకూడదు అని చెప్తారు. ఆ చందమామ మొదట్లో లేతగా ఉంటుంది కదా, అది మీగడలాగా చాలా బాగుంటుంది. నేను ఆ కొంచెం అయితే తినేస్తాను. వీటిని ఇలా పీచుగా ఉంటుంది కదా, ఆ పీచంతా ఒలుచుకోవడము, వాటిని ముక్కలు చేసుకోవడము, వాటిని తింటే మన నోట్లో పిప్పి వస్తుంది. అంటే దాంట్లో పిండి పదార్థం వరకు తినేసి ఆ పీచును మనము బయట పడేస్తాం అనమాట. ఇవన్నీ తినడము, ఇవన్నీ పక్కన పడేయటము, ఇదంతా ఇంత చెత్తలాగా కనిపిస్తుంది. అందుకనే తినటానికి ఇష్టపడరు. కానీ ఇవి తిన్న రోజు మన పళ్ళును చూసుకుంటే తెల్లగా మెలమెల్లాడుతూ ఉంటాయి. ఎందుకంటే చిగుర్లతో సహా శుభ్రపడిపోతాయి ఇది తిన్నప్పుడు. మన నోట్లో ఏమన్నా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే కనుక అదంతా కూడా చనిపోతుంది. ఇంత ఫైబరు దీంట్లో ఉంటుంది కదా, ఫైబర్ చాలా మంచిది కదా అని మనం రోజు 4-5 తేగలు అయితే తినకూడదండి. 2 తేగల కంటే ఎక్కువ తినకూడదు. 2 కంటే ఏదైనా అతి ప్రమాదకరమే కదా. అలాగే ఇవి కూడా 2 కంటే ఎక్కువ రుచిగా ఉన్నాయని 4-5 తిన్నాము అంటే మనకి మోషన్స్ అవుతాయి. అదే 1-2 తేగలు తిన్నాము అంటే మోషన్ ప్రాబ్లం కానీ, మొలలు ఇలాంటివి ఉన్నట్టే అనారోగ్యాలు ఉంటే మాత్రం వెంటనే తగ్గిపోతాయి వీటి వల్ల. నాకు నా చిన్నప్పుడు బాగా పెద్ద డౌట్ ఉండేది. కాయలన్నీ కూడా చెట్లకు కాస్తున్నాయి, తాటికాయలు కాస్తాయి, దాంట్లో నుంచి ముంజని తీసుకొని తింటాము. ఈ తేగలు అనేవి ఏ చెట్టుకు కాస్తాయి? తాటి తేగలు అంటారు. మరి చెట్టుకి ఎక్కడ కాస్తున్నాయి? మనకు ఎప్పుడు కనిపించవే? ఇది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న డౌటు. చాలా సంవత్సరాల తర్వాత నాకు కూడా తెలిసింది, ఇవి తాటికాయల నుండి వస్తాయి. కానీ ఈ పంటే మామూలు పంటలాగా ఒక ఎకరాలుగా ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని గజాల స్థలం, సుమారు 100 గజాల స్థలం ఉన్నా కూడా ఈ తేగల్ని పండించవచ్చు. ఇవి ఎలా పండిస్తారు అనే విషయం నేను దగ్గరుండి చూడలేదు, కానీ నాకు వీళ్ళు అమ్మే వాళ్ళని అడిగితే వాళ్ళు మేము పండించినవి అని చెప్తూ ఎలా పండిస్తారని అడిగితే నాకు ఒకప్పుడు ఈ వివరం చెప్పారు. ఒక మడిలాగా ఒక 100 గజాల స్థలంలో మధ్యలో తీసుకొని దాన్ని మట్టిని బాగా గుల్లగా చేయాలట. అంటే మనం ట్రాక్టర్తో దున్నిస్తాం కదా, అలా దున్నించేసి దాంట్లో తాటికాయల్లో ఉండే గింజలు, తాటి పండును తీస్తే ఆ పండు పైన ఉండే పీచుని మొత్తం కూడా తింటాం కదా, లోపల కాయలు ఉంటాయి. ఆ కాయల్ని మాత్రం దొంతర్లుగా అంటే ఒకదాని మీద ఒకటి మట్టిని గుల్ల చేసి ఒక ఎత్తుగా పెట్టేస్తారు. దానిపైన మట్టితో కప్పేస్తారు. ఒక 3 నెలల తర్వాత కొద్దిగా పక్కన తవ్వి చూసుకుంటారట, తేగ వచ్చిందా రాలేదా బయటికి అని.
అలా చూస్తూ ఉన్నప్పుడు తీగ బాగా పూర్తిగా ఏర్పడింది అన్నప్పుడు బయటికి తీస్తారు. లేదంటే 3 నుంచి 5 నెలల సమయం కూడా పట్టొచ్చట. అందులోంచి తీగ భూమి లోపలికి చొచ్చుకుపోయి పొడవుగా పెరుగుతుంది. అందుకే మట్టిని గుల్ల చేసి ఉంచుతారట. ఎందుకు? గింజ బయటికి వచ్చి ఆ తీగ పొడవుగా లోపలికి చొచ్చుకుపోయి తీగలా ఏర్పడుతుంది. ఎరువులు లాంటివి ఏమీ వేయకుండా కూడా సహజ సిద్ధంగా అన్ని పోషక విలువలతోటి ఈ తీగ అనేది తయారవుతుంది. మెగ్నీషియము, పొటాషియము, ఐరను, కాల్షియము అన్ని రకాలు ఉంటాయి ఇందులో. సరే, నేనైతే మొత్తం తినేసాను. 2 తీగల్ని తినేసాను. ఎంత చెత్త ఏర్పడిందో చూడండి. ఇలా చెత్త చెత్తగా ఉంటుంది. ఇవన్నీ మన చేతులకి ఇరిటేషన్గా ఉంటాయని చాలామంది ఇష్టపడరు అనుకుంటా. కానీ ఇవి తింటే ఆరోగ్యం కాబట్టి తినమని మీకు సజెస్ట్ చేస్తున్నాను. మట్టిలో సహజసిద్ధంగా పండుతున్నాయి కదా, వాటిని తీసుకొచ్చి ఆ చివరి టెంక నుంచి వస్తుంది కదా బయటికి తీగ అనేది, ఆ టెంకల వరకు కోసేసేసి వీటిని తీసుకొచ్చి ఒక డబ్బాలో కానీ లేదా ఒక మట్టి పాత్రలో కానీ పెట్టి దాని చుట్టూ పీచు పదార్థం వేసి మంట పెడతారు. అప్పుడు ఈ తీగలు కాలుతాయి బాగా. అలా కాల్చిన తీగలే ఇప్పుడు మీరు చూస్తున్నవి. ఇవి పండించే రైతులు చెప్తున్నది ఏంటి అంటే 3 నెలల తర్వాత వీటిని చాలా కాపలా కాసుకోవాలట వీళ్ళు. ఎందుకు అనంటే అవి తినటానికి భూమి లోపల నుంచి రకరకాల జీవులు కొత్త కొత్తవన్నీ వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు లద్దె పురుగు అని వస్తుందట. వీటి రుచి తగిలి ఆ పురుగులు మొత్తం లోపల ఒక్కటి చేరితే మొత్తం తినేస్తాయట. అందుకని వాళ్ళు ఆ పురుగులు వచ్చాయా లేదా అని ప్రతి 3 నెలల నుంచి ఆ పంటని జాగ్రత్తగా కాపాడుకుంటారట వాళ్ళు. ఆ పురుగుల్ని చంపటానికి కొంత ఎరువు అనేది ఈ మధ్యకాలంలో వాడవలసి వస్తుంది అని చెప్తున్నారు. ఏ సీజన్లో దొరికే పంటని ఆ సీజన్లో మనం తినేయాలి. ఎందుకంటే ప్రకృతి మనకి అలాంటి వరాన్ని ప్రసాదించింది. మామిడి పండ్లు అనేది వేసవికాల సీజన్లోనే చలవ చేయడానికి, ఇలా ఏ సీజన్కి తగ్గ పండ్లని ఆ సీజన్లో. ఈ సీజన్లో శీతాకాలంలో మనకి చలి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తీగలు తింటే మన శరీరానికి వేడి పుడుతుంది. అందుకనే ఈ సీజన్లో పండుతాయి ఇవి. ఏ సీజన్లో మనకి లభించే వాటిని ఆ సీజన్లో తినేసి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటాను. ఈ తాటి తీగల గురించి మీకు ఇంకేమన్నా విశేషాలు తెలిస్తే కనుక ఒక కామెంట్ రూపంలో రాయండి, నేను కూడా తెలుసుకుంటాను. మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మొదటగా మీకు వస్తూ ఉంటాయి. నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ.